అంటే దాదాపుగా 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది కదా, అందుకని వస్తాయి 10 లక్షలు అనేది. పెద్ద విషయం కాదు. ఇప్పుడు జగన్ టైంలో 30 లక్షల ఇళ్లకి ఓకే చేశారు అప్పుడు. ఓకే చేశారు కానీ దాంట్లో అన్ని 19 అవ్వలేనట్టుంది. లక్షలేమో స్థలాలు ఇచ్చారు. ఉమ్, ఇంకో 11 లక్షలకి 19 లక్షలకి ఇళ్లకి ఓకే చేశారు. అందులో 7 లక్షలు పూర్తయినాయి. ఉమ్, మిగతాది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఇంకో 11 లక్షలేమో స్థలాలు ఇచ్చారు. కొన్ని చోట్ల ఆ స్థలాలు ఇప్పుడు లైక్ విజయవాడ, గుంటూరు లాంటి వాళ్ళకి ఇవ్వకుండా తీసుకొచ్చి అమరావతిలో పెట్టారు. ఉమ్, అది వీళ్ళు అప్పుడు చేసి మళ్ళీ ఆగిపోయింది కదా కోర్టు కారణంగా. అట్లాగే ఆగిపోయినవి ఉన్నాయి. కొన్ని చోట్ల కోర్టు లిటిగేషన్స్ కారణంగా ఆగినాయి ఉన్నాయి. ఉమ్, మాక్సిమం ఒక 3 లక్షలు అట్లాగే ఆగుంటాయి కోర్టు లిటిగేషన్స్. ఉమ్, మిగతా అన్ని స్థలాలు ఇచ్చేశారు. ఉమ్, కానీ వీళ్ళు కట్టుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీకు ఇదిగోయా ఆ ఊరి చివరిన సో ప్లేస్లో అని చెప్పి తీసుకెళ్లి స్థలం ఇచ్చారనుకోండి, ఉమ్, మీకు ఆ విలువ తెలియదు. ఉమ్, మధ్య తరగతోడికి తెలిసినంతగా స్థలం విలువ, ఇంటి విలువ లేబర్కి తెలియదు. ఉమ్, మీరు మధ్య తరగతోడికి తీసుకెళ్ళి ఊరి చివరన ఉమ్, 100 గజాల స్థలం ఇవ్వండి, 50 గజాల స్థలమే ఇవ్వండి, ఉమ్, జీవితకాలం మీ పేరు చెప్పుకుంటాడు, అవును. నాకు స్థలం ఇచ్చాడని. అవును, మధ్య తరగతి విద్యావంతుడికి. అవును. అదే ఒక కార్మికుడికో, కూలీకో, గుమస్తాకో ఇవ్వండి, లేబర్కి ఇవ్వండి, ఉమ్, ఆ బొక్కలో తీసుకెళ్ళి ఆ ఊరి చివరి ఇచ్చాడు, ఆడెవడుంటాడు అంటాడు. ఉమ్. ఏదో